వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ. ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం నూతన కమిటీ ఏర్పాటు. ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం నూతన కమిటీని గత నెల 18వ తేదీన ఎన్నుకోగా, సోమవారం సాయంత్రం నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ వారిచే మెయిన్ బజార్లోని స్వర్ణకారుల సంఘం భవనం నందు ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘానికి 5 మందితో కూడిన గౌరవాధ్యక్షులు ప్రెసిడెంట్ కుప్పలూరు ఇలియాస్ భాషా, సెక్రటరీ బోగా బాల వీరయ్య, ట్రెజరర్ టి మౌలాలి, వైస్ ప్రెసిడెంట్లుగా మహబూబ్ బాషా, శివరాం, నూర్ మొహమ్మద్, హుస్సేన్, దౌలా, జాయింట్ సెక్రటరీలుగా వెంకట్, ఖలీల్ బాషా, శ్రీధర్, అక్రమ్, కృష్ణ ప్రమాణ స్వీకారం చేయగా కమిటీ మెంబర్లుగా మరో 56 మందిని ఎంపిక చేశారు. నూతన కమిటీ మెంబర్లుగా బాధ్యత స్వీకరించిన వారిని శాలువాతో సన్మానించి పూలమాల వేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు తాలూకాలోని స్వర్ణకారులు హాజరయ్యారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు. చాలా కష్టపడి గత కమిటీ ఇక్కడ ఉండేవాళ్ళు పాత కమిటీలో ఒక 60% ఉంటారు. 40% మందికి ఒక 28.5 లక్ష మిగిలించేసి మీ అందరికీ మేము అప్పచెప్తున్నాము. దీన్ని వృద్ధి చేసి ఇంకా ఏమైనా మీరందరూ చెయ్యాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మనము ఇంతకింతై బలోపేతమై మన స్వర్ణకారుల కోసము, మన పూర్వ స్వర్ణకారుల వాళ్ళ తల్లిదండ్రులు, భార్య పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని అందరినీ ఆదుకునేదానికి మన వంతు మన సంఘము ఎల్లవేళలా ఎక్కడ ఉన్నా గానీ 50 సంవత్సరాల ముందు మన స్వర్ణకారుడు ఇక్కడ ఉండి వెళ్ళిపోయినాడంటే గన మనం గుర్తించి అక్కడికి పోయి సహాయం చేసే స్టేజ్ లో మన సంఘము. మీకు తెలియని విషయం ఇంకొకటి, ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సంఘము మనదే బిల్డింగ్ ఉండేది, ఎవరిదే కానీ లేదు. మన పూర్వీకులు అక్కడ ఉంటారు, బోర్డులో చదవండి ఒకసారి. వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయము, వాళ్ళు నిలబెట్టిన దాంతో ఇంత స్వేచ్ఛగా మనం అందరము మాట్లాడుకుంటున్నాము. అన్ని సహాయ సహకారాలు మనం చేస్తున్నాము. ఇది ఒకటి గుర్తించుకొనేసి ముందుకు సాగాలనేసి కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ గారైన కుప్పలూరు ఇలియాస్ బాషా గారిని చేయవలసిందిగా కోరుచున్నాను. కుప్పలూరు ఇలియాస్ బాషా అన్న నేను ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘమునకు అధ్యక్షునిగా ఎన్నుకోబడినాను. అందుకు సంఘం యొక్క నియమబంధనాలకు లోబడి నా విధులను నిర్వహించగలనని ఆ దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాషా గారికి శాల్వా పూలండతో మన మధుసూదన్ అన్న గారిని, అమీర్ అన్న గారిని కోరుచున్నాను. ఒక్క సెకండ్ సార్. ఓకే. బోగా బాలవీరయ్య నేను ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘమునకు సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినాను. సంఘం యొక్క నియమ నిబంధనలను లోబడి నా విధులను నిర్వహించగలను అని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. బాలవీరయ్య గారికి, మున్నన్న గారిని, చంద్రన్న గారిని సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేనా సార్, ఇలా చూడండి. ఒక్క సెకండ్. ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా మొహమ్మద్ అలీ. నేను ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం ట్రెజరర్గా ఎన్నుకోబడుతున్నాను. సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి నా విధులను నేను నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మౌలాలన్న గారిని, రమణాచారి గారు, మొహమ్మద్ అలీ అన్న గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. ఒక్క సెకండ్. సైన్ అయిపోయినాక చూడండి సార్, ఇలా చూడండి సార్. ఒక్క సెకండ్.
సార్ సైన్ అయిపోయినాక ఇట్లా చూడండి. మామ్ సైన్ నా ఆయన మామ్ రెడీ సైన్ చేసినట్టు అట్లా పట్టుకో. నెక్స్ట్ అన్న ఎట్లా చూడు ఫోటో మన గౌరవాధ్యక్షులైన మహమ్మద్ అన్న గారిని 4 మాటల్లో మన స్వర్ణకారుల కోసము మన స్వర్ణకారుల తోడ్పాటు కోసం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. హలో హలో సంఘం యొక్క అతిథులు అందరికీ నమస్కారం. మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన కమిటీ మెంబర్లు అందరూ ఏకమై మనకు ముందుగా నడుచుకుంటే ఏకంగా నడపాలని నా అభిప్రాయం. అందరం ఒక్కటిగా నడిస్తే మన సంఘం కూడా ముందుకు పోతుంది, మనం కూడా ముందుకు పోతాం. మనకు గౌరవం, సంఘానికి గౌరవం, అందరం కలిసి కట్టుగా పనిచేయాలని నా అభిప్రాయం. గౌరవనీయులు కావలసిందిగా కోరుచున్నాను. సంఘ సభ్యులు అందరికీ నమస్కారములు. ఈరోజు మంచి రోజు, ఎందుకంటే ఇంతకుముందు కూడా కమిటీలు చేసిన అందరూ కొత్తగా కమిటీ అనుకున్నాము, ఇప్పుడు బాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఇంతకుముందు వాళ్ళు కూడా చాలా బాగా చేసినారు. ఎవ్వరు కానీ కమిటీని అందరూ బాగా చేసుకుంటారని వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా బాగా చేయాలని, ఇంకా బాగా చేయాలని నేను కోరుతున్నాను. అందరూ కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల మాదిరిగా మన సంఘం అంటే ఎట్లా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ఆ నెంబర్ 1 స్థానంలో నిలబెడతారని ఆశిస్తూ ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకోసం అందరూ బాగుగా ఉండి అన్నదమ్ములుగా కలిసి మెలిసి మన సంఘానికి అభివృద్ధి చేయండి. స్వర్ణకారులు అంటే మన అన్నదమ్ముల కన్నా ఎక్కువ. అందరూ అంతా మా కుటుంబం ఒకటి, స్వర్ణకారుల సంఘం కుటుంబం అంతా ఒకటిగా ఉంటాము, ఒకటిగానే ఉండాలి. మన ప్రాణం ఉన్నంత వరకు ఈ సంఘానికి సేవ చేయాలి. మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. స్వర్ణకార సోదరులకి నమస్కారం అండి. మన సంఘము ఏర్పడి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసిందని తెలుస్తుంది. 1969లో అనుకుంటాను చేసింది. చాలామంది మన స్వర్ణకార పెద్దలందరూ ఈ సంఘం ఒక కార్యక్రమాల్లో పాల్పంచుకొని అభివృద్ధి స్వర్ణకారుల మన ప్రతిభను అన్ని నలుదిశలా వ్యాపింప చేసి ఉన్నారు. అలాగే సంఘం యొక్క కార్యక్రమాల్లో అందరూ పాల్పంచుకొని నీతి నిజాయితీగా సంఘం యొక్క నిబంధనలకు లోబడి అందరూ పాటిస్తూ కార్యక్రమాల్లో పాల్గొనాలని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు హుసేన్ బాషా మున్నా గారిని మాట్లాడవలసిందిగా స్వర్ణకారుల గురించి తెలియవలసింది. అందరికీ నమస్కారం. నా నమస్కారములు. ఈరోజు నూతన కమిటీ ఇప్పుడు ఇంతవరకు మనకు చేసిన పెద్దల సహాయం అని చూసుకొని మేము దాని ప్రకారం ఇప్పుడు కూడా మనం అందరం కలిసి వాళ్ళు చేసిన అభివృద్ధి పూర్తి తీసుకొని మేమందరం దాని ప్రకారంగా మన సంఘానికి అభివృద్ధి చేయవచ్చుగా మేము అందరినీ మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మహమ్మద్ అన్న గారికి కలందర్ అన్న గారు ఆరోగ్యరీత్యా ఇక్కడికి రాలేదు. అమీర్ అన్న గారికి గౌరవాధ్యక్షులు హుసేన్ బాషా మున్నా గారికి, సివి చంద్ర గారికి, మరియు ఈరోజు మన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఎలాగనో మన అధ్యక్షులు, కార్యదర్శులు, మన ట్రెజరర్ ఇట్లా వీళ్ళు
మన భూ ప్రపంచాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో త్రిమూర్తులు, అలానే మన స్వర్ణకారుల భవిష్యత్తులో మన స్వర్ణకారుల సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనము ఇక్కడ వచ్చిన 55-60 మంది మనం ప్రతి మీటింగ్లలో మనం జంబో బాడీ గురించి మనం అనుకుంటాము. మన ఈరోజు మార్కెట్ రీత్యా ఖచ్చితంగా జంబో బాడీ అవసరం. మనం అసోసియేషన్లో కూర్చొని ఎంత తక్కువ మంది ఉండాలని మనం అనుకున్నా కానీ ఖచ్చితంగా 55-60 మంది మనకు ముఖ్యంగా అవసరం మన బజారుకు. ఎందుకనంటే మార్కెట్ చాలా విస్తరించింది. ఇక్కడికి వచ్చిన ప్రతి స్వర్ణకార సోదరునికి నేను ముఖ్యంగా తెలియజేసేది ఏమనంటే కన్నా, మీరు మనస్ఫూర్తిగా నెలకు ఒక మీటింగ్ కూడా ఉండదు, సంవత్సరానికి ఒక 9 మీటింగ్లు ఉంటాయి. 9 మీటింగ్లు ఎలా ఉంటాయంటే మంగళవారం శుక్రవారమే ఉంటాయి. అది కూడా ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటే తప్ప మిగతా రోజులలో ఉండేది, మిగతా రోజులన్నీ శుక్రవారం మంగళవారాలే ఉంటాయి. ఇది మనసులో గుర్తుపెట్టుకోమని ఎందుకు నేను పదే చెప్తున్నాను కదా, మీరు మీ దగ్గర ఉండే స్వర్ణకారులు అందరికీ ఏమైనా సాధక బాధలు, సమస్యలు, విషయాలు, ఇప్పుడు మనం పడే సమస్యలు ఇటువంటివన్నీ మనకు ఎదురైనప్పుడు ఇక్కడ ఉండే పెద్దలకు ఎవరికి తెలియదు. మీ అందరికీ మెంబర్లు వేసుకునే దానికి ముఖ్య కారణము ఎందుకనంటేనా, ఇక్కడ పేరుకో హోదానో దానికోసం కాదు, మన స్వర్ణకారులకు సర్వీస్ చేసేదానికి మనమందరము ఒక 3500 మంది స్వర్ణకారులకు వాళ్ళ కోసం మనం ఇక్కడికి వచ్చినాము అని అంటే మన మీద ఎంతో బాధ్యత ఉంటే కనుక ఈ పొజిషన్ లో ఉంటాం. మనం అక్కడ ఉండే ఆ మెంబర్షిప్ ను మనం ఎక్కడే కానీ మనము స్వర్ణకారులకు లాభం చేసేదానికి ఉపయోగించుకొని వారి సమస్యలను మనందరికీ ఈ పెద్దలు స్వర్ణకారుల సంఘ పెద్దలకు అందరికీ తీసుకొని వచ్చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి మీరందరూ సహాయం చేయాలి, సహకరించాలి. ఎందుకనంటే కన్నా ఈరోజు మీటింగ్ పెట్టుకుంటాము, గతంలో కూడా చాలా మీటింగ్లు చూసినాము. మీటింగ్లు ప్రమాణ స్వీకారం రోజు చాలా మీకు బాధగా ఉండొచ్చు. ఎందుకనంటే కన్నా ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళ దగ్గర 50% పైన 60% పాత్రలు ఉన్నారు. వాళ్ళకు తెలుసు నేను చెప్పే మాటలు ఏంటి అనేది. ఎందుకంటేనా వాళ్ళు చూసి ఉన్నారు, గతం వచ్చినారు, ఎందుకు తెలియాలి సంఘానికి. మనం సంఘానికి ఏం చేసినామన్నప్పుడు సంఘం మనం ఏం చేసిందనే తెలుస్తుంది. సంఘం ఎల్లవేళలా ఏ టైంలో మీరు అర్ధరాత్రి ఫోన్ చేయండి, 10 నిమిషాల్లో మీ ముందుకు వచ్చేదానికి పూర్తి సహాయ సహకారాలు పెద్దలు మేమందరం ముందుండి మీకు మేము అండదండలుగా ఉంటాము. మీ సమస్య ఏమి అనేది మీరు తెలుసుకొనేసి ఖచ్చితంగా రావాలా. ఏదో ఎవడో చెప్పినాడు వాని కోసము నేను మాట్లాడతాడా, నేను ఇంకొకరి దగ్గరికి పోయి మాట్లాడతానే మాట రాకపోకుండా మన సమస్యలు ఏముండాయి, మన సరౌండింగ్ లో ఏముండాయి, వాళ్ళ పరిస్థితులు ఏముండాయి, వాళ్ళకి కావాల్సిన బాధ్యత ఏముంది. ముందు మనము ఐకమత్య లోపము మనలను ఈ రోజు ఉండే వ్యవస్థలు అంటేనా ప్రొద్దుటూరులో బెంగాలీ వ్యవస్థలే ఉండేది. ఏమి మనము నీరు చారేదానికి ముఖ్య కారణము మనమే, వాళ్ళు కాదు. వాళ్ళను మనం తప్పు పట్టాల్సిన పనే లేదు. మళ్ళా ఈ మాట అన్నాడు బా మురళి ఎక్స్ ప్రెసిడెంట్ గారికి కూడా అంటారు కొందరు బయటికి పోయినాక. ఎందుకనంటే వాళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయనంటే మన వాళ్ళు కూర్చోబెట్టి 100 మిల్లీ మనమే తీసుకొని పెద్దలు వ్యాపారస్తులు ఉన్నారు వారి ముందర మీద మాట్లాడవద్దు. ఎందుకనంటే మన వాళ్ళు మనమే కూర్చోబెట్టుకొని వాళ్ళకు పనులు ఇస్తాంటాము మన అంగట్లో. అంటే మనం ఉండే చోట మన కాళ్ళను మనమే నరుకుంటాంటాము. మన కాళ్ళను మనం నరుకొని ఇంకొకరి గురించి మనం మాట్లాడే అర్హత మనకి ఎక్కడుంది? మనం తిరుగుబాటు చేయాలి అనేది మన సోదరులారో వాళ్ళను పెంచి పోషిస్తున్నాడో వాళ్ళ మీద మనము ఏం చేయాలన్నా చెప్పండి. మీరు ఏం చేయాలి? ఏమైనా కానీ వాళ్ళను మన కంట్రోల్లో తీసుకొని వచ్చి పెట్టుకునే దానికి మనం చేయాలి. మన వచ్చేసి తిరుగుబాటు చేయాలంటే రేపొద్దున వాళ్ళు పోయి కొట్టేసారి చేయాలి, మళ్ళీ నీ మీద నా మీద కేసు పెడతారు, ఎవరు పెట్టినారు అనే దానికి. సమస్య పరిష్కారం అయ్యే దిశగా మనం పోవాలా. మనం మంచి చేయాలని పోతాము, వాళ్ళు కొట్టొచ్చినాక మళ్ళీ మాటలు అయితే మనకి ఇబ్బంది అవుతాయి. అట్లా లేకోకుండా ప్రతి ఒక్కరూ మీరు కరెక్ట్ టయానికి 5 కంటే 5:30కు వచ్చినారు అనుకోండి, మనం ఇవ్వాలా. మన స్వర్ణకారుల కోసము మనది గురుతర బాధ్యత. ఒక మెంబర్షిప్ మన అసోసియేషన్ కి వచ్చినామంటే కదా గురుతర బాధ్యత. అటువంటి బాధ్యతలను మనందరము ఎవరెవరు ఇప్పుడు వచ్చినారో ఈసీ మెంబర్లు కానీ గౌరవ పెద్దలు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఆల్రెడీ వాళ్ళు ఎలవేళలా మీ అందరికి అందుబాటులో ఉంటారు. ఈ ముగ్గురు ఎప్పుడు పబ్లిక్ లో ఉండలేరు కాబట్టి ఇంతమంది మెంబర్లను తీసుకోవడం జరిగింది.
అందుకు మీరందరూ మీదే ఎక్కువ బాధ్యత. ఎందుకు బాధ్యత మీది అని నేను అంటున్నానంటే గన మీ బాధ్యత ఉండడం వల్లనే మీ సమస్యలు ఏమైనా తెలిస్తే గన మీరు తీసుకొని వచ్చేసి ప్రెసిడెంట్ కు, సెక్రటరీ, ట్రెజరర్ కు చెప్తే వాళ్ళు మినిట్స్ లో మాట్లాడుకోలేసి ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది బాధ్యత. ఎవరి బాధ్యత? స్వర్ణకారుల సమస్యలు వచ్చినప్పుడు ఎవరి బాధ్యత? స్వర్ణకారులు, ఈసీ మెంబర్లదే బాధ్యత. ఇది మీరందరూ దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఇంతకు ఇంత రెట్టింపుగా పనిచేస్తూ మనము భిన్నత్వంలో ఏకత్వం, మనము ఐకమత్యంగానే ఉంటాము. బయటికి పోయిన తర్వాత పలు రకాల ఆలోచనలతో పలు రకాల మాట్లాడుతుంటాము. అట్లా లేకోకుండా సమిష్టిగా ఏదైనా కానీ ముందుకైతే పోతాము. 10 రోజులకు ముందు పోయేదానికి, నెలకు ముందుకు పోయేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం ఐకమత్యంగా ఉంటేనే 10 రోజుల్లోకి ముందు పోతాం. గారు, ట్రెజరర్ గారు వీళ్ళందరికీ సహాయ సహకారాలు మీరు ఎల్లవెల్లలా అందిస్తారనేసి ఏ టైంలో అయినా కానీ గౌరవ పెద్దలు ఎవరైనా కానీ మీకు ఏదైనా ఇబ్బంది వచ్చి ఏ టైంలో మీరు వచ్చినా కానీ మేమందరం సర్వీస్ చేసేదానికి స్వర్ణకారుల కోసమే మేము ఉన్నాము. ఎక్కడికి వెళ్ళేదానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. మీరు సమస్య తీసుకొని వస్తే చాలు, అది పరిష్కరించేదానికి మేమందరము మీ ముందర ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ముందుగిరి శివరామ్ గారు, సయ్యద్ నూర్ మొహమ్మద్ గారు, మొహమ్మద్ హుస్సేన్ కట్టి, ఎస్ఎం దౌలా, అలాగే జాయింట్ సెక్రటరీ కె వెంకట్ కుమార్ గారు, ఖలీల్ బాషా గారు, గోబాకు శ్రీధరాచార్య గారు, యు అక్రమ్ గారు, మలాయత్ కృష్ణ గారు, పటేల్ గారు, పర్వేజ్ గారు, బి చంద్రశేఖర్ రెడ్డి గారు, చెన్న సుధాకర్ గారు, అయూబ్ ఖాన్ గారు, ఎస్ఎం బాషా పూలవర్, కొత్తపల్లి కరీముల్లా గారు, మహమ్మద్ ఇస్లాం గారు, కుంటుమల్ల రామ్మోహన్ గారు, శ్రీపాల కుమార్ గారు, ఎస్ జలీల్ గారు, శ్రీపాల కుమార్ గారు, शेख फारूक गारू, एस मोहम्मद दोस्त गारू, इस्ताक गारू, एस मोहम्मद मुस्तफा गारू, एस दसीगिर गारू, एस जिलान बाशा गारू, बी महबूब बाशा गारू, सी अनवर हुसैन गारू, वै जयशंकर गारू, जकर रमेश गारू, जनार्दनाचार्य गारू, వెంకటరమణాచారి గారు, బాలాచారి గారు, కె పీరయ్య గారు, డి నరేష్ గారు, పివి రమణ గారు, ఎస్కే మహమ్మద్ డోస్ గారు, బి విశ్వనాథ్ గారు, ఎంఏ మన్సూర్ గారు, షేక్ గౌస్ముద్దీన్ గారు, గజ్జల కిరణ్ కుమార్ గారు, వెలవరి షేక్ జిలాన్ బాషా గారు, కటింగ్ జాకిర్ గారు, బి వెంకటేశాచార్య గారు, జి గణేష్ ఆచార్య గారు, శ్రీ మహమ్మద్ అస్వాద్ గారు, వై చైతన్య కుమార్ చిన్న గారు, కేవి వల్లి గారు, కటింగ్ జాబిర్ గారు, అల్లకుటి ఇబ్రహీం గారు, డి కాజా గారు, బాదుల్లా గారు, ముస్తఫా గారు, ఫైజల్ గారు, ఎస్ మహబూబ్ బాషా గారు, మహబూబ్ గారు, శ్రీ సాదత్ గారు, శ్రీ సురేష్ గారు, శ్రీ కాదర్ బాషా, పుట్ట సూర్యబాబు గారు, నాగరాజ్ గారు, షేక్ కరీముల్లా గారు, జాఫర్ గారు,
సాదక్ గారు, నవాజ్ గారు, ఇంకా ఎవరైనా సభ్యుల పేర్లు ఎవరైనా రానుకున్నట్టు తెలియజెప్పవలసిందిగా